హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో టెట్ అనేది ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు, టెట్లో ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎస్జిటికి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎస్ఏకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, వాటిలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంతెంత మార్కులకు కేటాయిస్తారు, ఏ బుక్స్ చదివితే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలమో అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎస్జిటి టెట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎస్జిటి టెట్ అనేది 150 మార్కులకు కేటాయిస్తారు. మొత్తం ఓవరాల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటి? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. అంటే టెట్కి అనేది సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్ కలిపి నిర్వహిస్తారు. ఎస్జిటి వాళ్ళకి సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ అండ్ సోషల్ కలిపి 30 మార్క్స్. అంటే సైన్స్ 15 మార్క్స్, సోషల్ 15 మార్క్స్. ఇలా ఓవరాల్గా 5 సబ్జెక్టులు ఉంటాయి ఎస్జిటి వాళ్ళకి. వాటిలో ఆ 30 మార్క్స్లో 24 మార్క్స్ కంటెంటు 6 మార్క్స్ ఏంటి? పెడగాగి. తర్వాత తెలుగు అనేది 24 మార్క్స్ కంటెంటు, 6 మార్క్స్ మెథడాలజీ. ఇంగ్లీషు 24 మార్క్స్ కంటెంటు, 6 మార్క్స్ మెథడాలజీ. మ్యాథ్స్ 24 మార్క్స్ కంటెంటు, 6 మార్క్స్ మెథడాలజీ. సోషల్ అండ్ సైన్స్ కూడా 12 మార్క్స్ కంటెంటు, 3 మార్క్స్ మెథడాలజీ. 12 మార్క్స్ కంటెంటు, 3 మార్క్స్ మెథడాలజీ. ఈ విధంగా ఓవరాల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ 5 30s 150 మార్క్స్కి టెట్ అనేది జరుగుతుంది. ప్రతి క్వశ్చను ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో మీరు ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు. టెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో ఎస్జిటి వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సైకాలజీ అనేది తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని చదవాలి. అంటే ఉంటాయి కదా గవర్నమెంట్ చే ముద్రించబడిన పుస్తకాలు. ఆ తర్వాతే మెటీరియల్ చూసుకోవాలి. ఫస్ట్ సైకాలజీకి తెలుగు అకాడమీ ఆ బుక్ చదివిన తర్వాతే మీరు కోచింగ్ సెంటర్లో చెప్తారు కదా సార్లు, ఆ నోట్స్ కానీ లేకపోతే ఏదైనా బయట మెటీరియల్ తీసుకుంటారు కదా, ఆ మెటీరియల్ కానీ ఫస్ట్ ఇది చదివిన తర్వాత మెటీరియల్. ఎందుకంటే టెట్కి టెక్స్ట్ బుక్సే ప్రమాణం. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ఉన్న ప్రతి లైన్ ఇంపార్టెంటే. బయట మెటీరియల్స్లో కానీ బయట ఎవరన్నా ఇచ్చిన నోట్స్లో కానీ ఫస్ట్ చదవకండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో చదివిన తర్వాతే బయట మెటీరియల్స్లో తర్వాత చదవాలి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న లైన్సే టెట్కి ఇచ్చేసే అవకాశం ఉంది. అంటే టెక్స్ట్ బుక్స్లో అంత ఇంపార్టెంట్ టెట్కి కానీ డిఎస్సికి కానీ టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తాడు. వాటిని దాటి వెళ్ళడు. సో టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సైకాలజీకి తెలుగు అకాడమీ బుక్, ఆ తర్వాత నోట్స్, ఆ తర్వాత మెటీరియల్. అందులోనే పెడగాగి కూడా ఉంటుంది 6 మార్క్స్కి. అది సెకండ్. తెలుగుకి ఎస్జిటి వాళ్ళకి 1 to 8 టెక్స్ట్ బుక్స్ చదవాలి. 1 to 8 టెక్స్ట్ బుక్స్ అంటే ప్రతి క్లాస్లోని ప్రతి లెసన్లో వాటి యొక్క ప్రక్రియ, ఇతివృత్తాలు, లెసన్లో రచనలు, ఆయన యొక్క బిరుదులేంటి, ఇవన్నీ ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, తర్వాత పాఠంలోకి వెళ్తే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, వాళ్ళ మధ్య అందులో ఉన్న ప్రత్యేక అంటే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. ఆ లెసన్ అయిపోయిన తర్వాత గ్రామర్ ఉంటుంది కదా, గ్రామరు ఇంపార్టెంటే. ఈ విధంగా 1 to 8 టెక్స్ట్ బుక్స్. 1 to 8 అంటే ఫస్ట్ సెకండ్ అంత ఇంపార్టెంట్ కాదు. 3rd నుంచి 8th వరకు ఖచ్చితంగా ఎస్జిటి వాళ్ళు తెలుగుకి చదవాలి. ఆ తర్వాత తెలుగు అకాడమీ బుక్ దేనికి? మెథడాలజీకి తెలుగు అకాడమీ బుక్. అలా అయిపోయిన తర్వాతే మెటీరియల్ కానీ నోట్స్ కానీ చెప్పాను కదా, ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్సే చదవాలి. ఆ తర్వాతే మిగతా ఏమన్నా సరే. సో తెలుగుకి 1 to 8 టెక్స్ట్ బుక్స్ మొత్తం చదువుకోవాలి. తర్వాత ఏంటి? ఇంగ్లీషు కూడా సేమ్ ఇలానే 1 to 8 టెక్స్ట్ బుక్స్. కానీ తెలుగులాగా లెసన్లోని పాత్రలు, సన్నివేశాలు, రచయితలు ఇవన్నీ టెట్కి అడగరు. ఓన్లీ గ్రామరే అడుగుతారు. సో ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మొత్తం మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాతే మెటీరియల్. ఇది కూడా యాస్టీజ్. మెథడాలజీ అనేది తెలుగు అకాడమీ బుక్ నుంచి అదే ఉంటాయి కదా, మీరు డైట్ చేసినప్పుడు మీకున్న బుక్సే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో చదువుకుంటే సరిపోతుంది. తర్వాత ఏంటి? మ్యాథ్స్ కూడా 1 to 8 టెక్స్ట్ బుక్స్. అంటే టెక్స్ట్ బుక్లోని ప్రతిదీ కూడా ప్రతి లెక్క ఇంపార్టెంటే. అవేంటి? ఆ మోడల్స్ ఏంటి, ఆ లెక్కలు ఏమున్నాయి, అవన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెట్కి అనేది మొత్తం ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాతే నోట్స్, మెటీరియల్. చెప్తున్నాను కదా, ప్రతిసారి కూడా టెక్స్ట్ బుక్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాతే నోట్స్, మెటీరియల్. మిగతా కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ అయినా సరే అవి
టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా బుక్స్లో లేకపోతే మెటీరియల్స్ ఏమన్నా చదువుకోవచ్చు. కానీ డిఎస్సి టెట్ మాత్రం అలా కాదు. టెక్స్ట్ బుక్స్లే ప్రమాణం. టెక్స్ట్ బుక్లోయే ఇస్తారు. టెక్స్ట్ బుక్ దాటి ఎక్కడికి వెళ్ళరు. ఆ మెటీరియల్స్లో కూడా టెక్స్ట్ బుక్లోయే ఉంటాయి. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాకే ఏదన్నా చదువుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ సోషల్ అవి కూడా 1 to 8 టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. తర్వాత మెథడాలజీ అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఇలా చదువుకోవాలి. ఓవరాల్గా టెట్ అనేది ఎస్జిటి వాళ్ళకి 1 to 8 టెక్స్ట్ బుక్స్ వరకు చదివితే సరిపోద్ది. మీరు 1 to 8 టెక్స్ట్ బుక్స్ ఒక లైన్ కూడా వదిలేకుండా ప్రతిదీ హార్డ్ వర్క్ చేసి చదివినట్లయితే ఖచ్చితంగా టెట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎక్కడా కూడా మిస్ చేయకూడదు. మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదవకుండా ఈ మెటీరియల్స్ చదివేద్దాంలే పర్లేదు బిట్స్ వైజ్ ఉంటాయి కదా అని అనుకోకూడదు. టెక్స్ట్ బుక్స్ తర్వాతే, ఎందుకంటే మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో అంతే ఇస్తాడని గ్యారంటీ లేదు. సో మనం టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతే మెటీరియల్స్కి వెళ్ళాలి. లేకపోతే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ అయినా సరే. ఇలా ఎస్జిటి వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ 30 మార్క్స్కి ఉంటుంది. 5 మొత్తం 150 మార్క్స్కి. సో అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 60 మార్క్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బీసీ వాళ్ళు అయితే 75 మార్క్స్, ఓసీ వాళ్ళు అయితే 90 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి టెట్కి. ఇలా టెట్ అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు. ఎందుకంటే ఇది వెయిటేజ్ అంటే డిఎస్సి అనేది 100 మార్క్స్ నిర్వహిస్తే అందులో 80 మార్క్స్కే రాత పరీక్ష ఉంటుంది. 20 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 20 మార్క్స్ అనేది టెట్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. టెట్కి వచ్చిన మార్క్స్ని బట్టే ఆ 20 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 120 ప్లస్ వస్తే ఒక 15 మార్కులు యాడ్ అవుతాయి. అంటే 20కి 15 మార్కులు అంటే డిఎస్సిలో ఒక 60-70 వచ్చినా 15 మార్కులు 85 అవుతాయి. అలా కలుపుతారు. సో టెట్ అనేది వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎంత ఎక్కువ స్కోర్ వస్తే అంత మంచిది. సో ఎక్కువ స్కోర్ రావాలంటే టెక్స్ట్ బుక్స్ మెయిన్. టెక్స్ట్ బుక్స్ ఒక్క లైన్ కూడా వదిలేకుండా చదివినట్లయితేనే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి అయింది కదా, ఎస్ఏ వాళ్ళకి కూడా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 వరకు సేమ్ ఉంటుంది. మిగతా 60 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ 60 మార్క్స్కి వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు పండిట్లయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేకపోతే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్. ఈ విధంగా వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది కామను. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది వాళ్ళకి టెట్కి మాత్రమే ఉంటుంది. డిఎస్సికి ఉండదు. డిఎస్సికి మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ఎస్జిటి వాళ్ళకి అలా కాదు. ఇవే మళ్ళీ రిపీట్ అవుతాయి. డిఎస్సికి సైకాలజీ ఒకటి ఉండదు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, జీకే, కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది. మిగతాదంతా యాస్టీజ్గానే ఉంటుంది. కాబట్టి ఎస్జిటి వాళ్ళకి ఇప్పుడు టెట్కి డిఎస్సికి పెద్ద చేంజెస్ ఉండవు. కానీ ఎస్ఏ వాళ్ళకి అలా కాదు. ఈ 3 కూడా ఉండదు. సో ఎస్ఏ వాళ్ళు కూడా సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది 60 మార్క్స్. వాళ్ళు కూడా సేమ్ అకాడమీ బుక్సే చదువుకోవాలి. అకాడమీ బుక్స్ చదివిన తర్వాతే మెటీరియల్ అయినా నోట్స్ అయినా. మీరు ఇలా అకాడమీ బుక్స్ చదివేసిన తర్వాత, టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత, నోట్స్ చదివిన తర్వాత, మెటీరియల్ చదివిన తర్వాత 3 times చదువుతారు కదా, ఆ 3 times చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయాలి. ఇలా ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయడం వల్ల ఏంటి, మీకు తెలుస్తుంటుంది. ఒకవేళ మీరు చదివారు, ఇంత టాపిక్ చదివారు, కానీ అది ఎంత చదివాదో మీకు అవగాహన లేదు. అవగాహన లేకుండా నెక్స్ట్ టాపిక్ కూడా చదువుతారంటే ఏ బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు నెక్స్ట్ టాపిక్ అని ఇలా ప్రతి టాపిక్ చదువుకుంటూ పోయారనుకోండి, డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోలేరు. అదే ముందే ప్రాక్టీస్ బిట్స్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ తెలుగులో 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ చదివారు. ఆ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ఆ లెసన్లు ఎన్ని ఉన్నాయి, ఆ పాత్రలో మొత్తం సన్నివేశాలు, ఇతివృత్తాల ప్రక్రియలు, ఒక మంచి ప్రాక్టీస్ బిట్స్ ఉన్న మెటీరియల్ తీసుకుని ఆ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేశారనుకోండి, అందులో 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మీకు ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. ఎక్కడ మర్చిపోతున్నారు, లేకపోతే రచనలు ఉంటాయి, వాళ్ళ బిరుదులు ఉంటాయి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, వాళ్ళకి వచ్చిన అవార్డులు, వాళ్ళు రాసిన కావ్యాలు, నవళ్ళు, ఇలా ప్రతీది ఉంటాయి. అంతమంది రచయితలే గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఎక్కువ సార్లు చదువుతుండాలి, చాలా ఎక్కువ సార్లు చదవాలి, ప్లస్ చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా ఆ తర్వాత ఎగ్జామ్ రాసినా మీకు ఎక్కువ తప్పులు రావు. ఒకవేళ మీరు డైరెక్ట్గానే ఎగ్జామ్ రాసేసారంటే అక్కడ తప్పులు వచ్చినా మీరు సరిదిద్దుకోలేరు, ఇంకా మీకు మార్క్స్ ఫైనల్ అయిపోతాయి. అలా కాకుండా మీరు ఫస్టే
ప్రతిదీ కూడా ఈ బుక్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు సైకాలజీ ఉందంటే సైకాలజీ అకాడమీ బుక్లో చదువుతారు. తర్వాత ఒకవేళ మీరు కోచింగ్కి వెళ్ళి ఉంటే నోట్స్ లేకపోతే మెటీరియల్, ఒకవేళ కోచింగ్కి వెళ్ళకపోయినా సరే మీరు ఆ అకాడమీ బుక్స్తో పాటు ప్రతిదీ మెటీరియల్ కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే ఓన్లీ అకాడమీ బుక్స్ అంటే పారాగ్రాఫ్స్ వైజ్ ఉంటుంది. మనం అండర్లైన్ చేసుకున్నా సరే అది మన మైండ్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంది. అలా కాకుండా మెటీరియల్ ఎలా ఇస్తారు, ప్రతిదీ పాయింట్ వైజ్ ఇస్తారు. ఆ పాయింట్ వైజ్ ఇస్తే మనం చదివేటప్పుడు మన మైండ్ అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో పాయింట్ వైజ్ ఇస్తారు, ప్లస్ ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఆ బిట్ ఏ సైడ్ నుంచి ఇచ్చినా, అంటే డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోవచ్చు. మెయిన్ టెట్కి అయితే అందరూ క్వాలిఫై అవ్వాలన్న ఉద్దేశంతోనే ఇస్తారు. సో మీరు ఒక 80% చదివినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు. కానీ కావాల్సింది క్వాలిఫై ఒకటే కాదు కదా, ఎక్కువ స్కోర్ రావాలి. అలా ఎక్కువ స్కోర్ రావాలంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలంటే ఇలా టెక్స్ట్ బుక్స్ అని, మెటీరియల్స్ అని, నోట్స్ అని, ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ అని, మీకు దగ్గరలో ఎవరైనా సరే ఎగ్జామ్స్ నిర్వహించినా సరే వాటన్నిటికీ కూడా అటెండ్ అవ్వండి. అలా అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు తెలిస్తే మీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. పర్లేదు టెట్లో నాకు ఇంత స్కోర్ వస్తుంది, క్వాలిఫై అవ్వగలుగుతున్నాను, పర్లేదు బాగానే స్కోర్ చేయగలుగుతున్నాను. ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఇంకా బాగా చదవాలని మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్జిటి వాళ్ళకైతే ఇలా 5 సబ్జెక్ట్స్, ఎస్ఏ వాళ్ళకైతే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది కామన్ ఉన్నది వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఎస్ఏ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ 60 మార్క్స్కి, మిగతా 30 మార్క్స్, మొత్తం ఓవరాల్గా 150 మార్క్స్ ఉంటుంది. 1 క్వశ్చన్ 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నేను చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్, బీసీ వాళ్ళకి 75 మార్క్స్, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్. ఈ క్వాలిఫై మార్క్స్. వీటికంటే ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ స్కోర్ చేస్తేనే మీరు డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.